హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెల్లుల్లి కారం చేసేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజులైందండి వెల్లుల్లి కారం తినాలి అనిపిస్తుంది. రోజు ఈ వెజిటబుల్స్ కర్రీ తిని చాలా బోర్ వచ్చేసింది. అందుకని ఈరోజు వెల్లుల్లి కారం చేసుకొని తిందాం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది అని ఇప్పుడు నేనైతే వెల్లుల్లి కారం చేసేస్తున్నాను. ఫస్ట్ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఇంకా ఇప్పుడు ధనియాలు ఫ్రై చేసుకోవాలి గదా! సో, నార్మల్‌గా ఆయిల్‌లో కాకుండా నార్మల్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ధనియాలు. కానీ ఎలాగో మనం ఎండుమిర్చి ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కాబట్టి, సరే అందులోని ధనియాలు, జీలకర్ర గూడా ఫ్రై చేస్తే పోతుందిలే అని ఇంక అదే ఆయిల్‌లోనే నేనైతే ధనియాలు ఫ్రై చేసేస్తున్నాను. ఫస్ట్ ధనియాలేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి స్మెల్ ఒస్తుంటది ధనియాలు ఫ్రై అయినప్పుడు. ఎప్పుడైనా చూడండి మంచి స్మెల్ ఒచ్చిందంటే అది ఫ్రై మంచిగా అయినట్టు. కాసేపటి తర్వాత అందులో జీలకర్రేసేసుకోవాలి. ముందే జీలకర్రేసుకుంటే జీలకర్ర తొందరగా ఫ్రై అయిపోతుందనమాట. అందుకని ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్రేసేసుకోవాలి. ఇవి 2 ఇగో ఈ విధంగా కలర్ చేంజ్ అయింది గదా! ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ధనియాలు, జీలకర్రని ఒక బౌల్‌లో తీసుకుందామనమాట. తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి మనము ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ధనియాలంతా పక్కన పెట్టేసుకుందాం తీసి. ఆయిల్ రాకుండా మంచిగా ధనియాలు పట్టుకొని తీసి ఫ్రై చేసేసుకుందాం. కానీ ఈ వెల్లుల్లి కారం ఒకసారి మనం చేసి పెట్టుకుంటేనండి చాలా రోజులు వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మంచిది తింటే ఎందుకంటే ఇందులో వెల్లుల్లి ఉంటుంది, కరివేపాకు ఉంటుంది, ధనియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్త్‌కి మంచివే ఉన్నాయి. ఇంకా అంతగా తిననివి ఏమి ఉండదు. కానీ కొంచెం తక్కువ క్వాంటిటీలో తింటే బావుంటుంది. ఎక్కువ తినేసి కడుపులో మంటొస్తది. సో, కొంచెమే తినాలి. అందులో కొంచెం నెయ్యి పోసుకుంటే వేడి వేడి అన్నంలో టేస్ట్ బావుంటుందనమాట. రోజు తినలేము. ఎప్పుడో ఒకసారి కూర లేనప్పుడు. ఎప్పుడన్నా ఇప్పుడు కూర లేదు ఇంట్లో, కూరగాయలు కూడా ఏమి లేవు అనుకున్నప్పుడు కొంచెం అన్నం పెట్టుకున్నామనుకోండి, ఈ కారం ఏసుకొని అందులో నెయ్యి పోసుకొని తింటే ఏం బావుంటుంది సూపరుంటుందసలు. సో, ఇప్పుడు మనము అదే ఆయిల్‌లోకి ఎండుమిర్చి వేసేసుకున్నాం కదా! ఫస్ట్ ఎండుమిర్చి మనం తెంపి పెట్టుకోవాలండి. అందులో ఉన్న గింజలు బయటకు తీసి పెట్టుకోవాలి. ఆయిల్‌లో ఎండుమిర్చి ఏసేసుకొని అందులోనే కొంచెం వెల్లుల్లి అండ్ కరివేపాకు గూడా ఫ్రై చేసుకోవాలి. మనము గింజలు తీస్తాం కదా! గింజలు ముందే పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేయకూడదు. ఎందుకంటే గింజలు తొందరగా ఫ్రై అయిపోతాయన్నమాట. మళ్ళీ అంతా మాడిపోతూ ఉంటుంది గదా! కలర్ చేంజ్ అయిపోతే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో, మనము గింజలు కాసేపటి తర్వాత ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే ఇవి ఎండుమిర్చి ఎందుకు పచ్చిమిర్చి అంటున్నా నేను? ఎండుమిర్చి, కరివేపాకు అండ్ వెల్లుల్లి ఇవి 3 మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంకా గింజలేసుకోవాలనమాట. అప్పుడు గింజలు గూడా లాస్ట్‌కి ఫ్రై అయితాయి మంచిగా. చూస్తున్నారు గదా! కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిందన్నప్పుడు మనకిది ఫ్రై అయిపోయినట్టు. మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు ఈ కారం కోసం. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం పిల్లలకైతే. వేడి వేడి అన్నం వండేసి, ఈ కారము కొంచెం నెయ్యి పోసి ఇస్తే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో తెలుసా? పిల్లలే తింటారు అంత ఇష్టంగా. ఎందుకంటే స్పైసీ ఉండదు. మనం అందులో కరివేపాకు యూజ్ చేస్తున్నాము, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేశామనుకోండి, ఎండుమిర్చి తక్కువ తీసుకొని ఇవి ఎక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తే బావుంటుంది. సో, అందులో కొంచెం మనకు కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు, పల్లీలు కూడా యూజ్ చేయొచ్చండి. ఇంకా స్పైసీ ఉంటది అనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరి అండ్ పల్లీలు గూడా యూజ్ చేయండి. సో, మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ఇవన్నీ మనం ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం. మంచి పౌడర్ లాగా అయిపోయింది గదా! ఇప్పుడు మనం అందులో ఎండుమిర్చి ఏసుకుంటే మొత్తం మిక్స్ అయిపోయి ఇంకా మంచిగా ఫ్రై ఎందుకు పౌడర్ అయిపోద్దనమాట. సో, ఇప్పుడైతే ఈ ఎండుమిర్చి అవన్నీ గూడా ఫ్రై చేసుకున్నాం గదా! అవన్నీ గూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మంచిగా పౌడర్ అయితది గదా! అప్పుడు మనకు కారం రెడీ. సో, అందులోకి మనం రుచికి సరిపడా సాల్టేసుకోవాలి. సో, ఈ ఎండుమిర్చిలోనే సాల్టేసుకోవాలండి. తర్వాత కలుపుకుందాం అనుకుంటే కలవదు మళ్ళీ బావుండదు. ఎండుమిర్చి మిక్సీ చేసేటప్పుడే మనం మిక్సీ పట్టేటప్పుడు గనుక సాల్టేసుకుంటే మంచిగా ఈక్వల్‌గా మిక్స్ అయిపోతుందనమాట. ఇంకా చూడండి ఎంత బాగా అయిందో గదా! కారం పౌడరు. సో, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలోనో, ఒక బాక్స్‌లోనో దేంట్లోనైనా స్టోర్ చేసుకొని తింటే ఒక 15 డేస్ వరకు గాదు ఎక్కువే వస్తుందండి. 15, 20 డేస్ వరకు మంచి స్మెల్‌తో, మంచి టేస్ట్‌తో చాలా బావుంటుంది. ఎప్పుడు మనం ఈ బాక్సు టైట్‌గా మూత పెట్టేస్తాం గదా! తినాలి అనుకోని మనం ఎప్పుడైతే మూత ఓపెన్ చేస్తామో అప్పుడు మంచి స్మెల్ ఎంత గుమగుమలాడుతా ఉంటుందో స్మెల్‌కి నోరు ఊరిపోతుంది. నాకిప్పుడు ఆ కారం చూస్తుంటేనే ఇక నోరు ఊరుతుంది తెలుసా మళ్ళీ. అంత బావుంటుందనమాట. సో, అలా మనము టైట్‌గా మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని, ఎప్పుడు కావాలనుకున్నప్పుడు మనకు ఇంట్లో కూరగాయలు లెవ్వు. ఇప్పుడు ఏం కూర చేయాలి? ఏం కూర చేయబుద్ధి కావట్లేదు అనిపించినప్పుడల్లా మనం వేడి వేడిగా అన్నం పెట్టుకొని, కారం వేసుకొని, కొంచెం నెయ్యి పోసుకొని తింటే ఉంటుంది. సో, ఇప్పుడైతే మేము కారం రెడీ చేసేసుకున్నాము. నేను అన్నం కూడా పెట్టేసాను వేడి వేడి అన్నంలోకి. నెయ్యి పోసుకొని, ఇప్పుడు కారం వేసుకొని తింటే ఉంటుందండి. సూపరుంటుందసలు. మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీ పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. ఎండుమిర్చి కొంచెం తక్కువ తీసుకోండి. క్వాంటిటీ తక్కువ తీసుకొని అందులో జీలకర్ర అండ్ ధనియాలు అండ్ వెల్లుల్లి కొంచెం.
చూసుకొనేసుకోండి. మరి ఎక్కువ కాకుండా కొంచెం చూసుకొనేసుకొని చేసుకుంటే ఉంటుంది వెల్లుల్లి కారము. ఆహా! సూపరుంటుందండి బాబు టేస్ట్ అయితే. చాలా బావుంటుంది. చాలా మంచిది గూడాను. ఇంకా మా సైడయితే డెలివరీ అయిన తర్వాతయితే మాకైతే ఈ వెల్లుల్లి కారమే తినిపిస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలకి పాలు గూడా మంచిగొస్తదని, వెల్లుల్లి తింటే మంచిది అని, ఇంకా సర్జరీ అయిన వాళ్ళకి కుట్లు గూడా తొందరగా నయమయితాయి అని జెప్పేసి వెల్లుల్లి కారమే పెడతారు. ఇడ్లీ పెడతారు. ఇడ్లీ గూడా మనం వెల్లుల్లి కారంతోనే తినాలి. దోస వెల్లుల్లి కారంతోనే ఏదైనా సరే అన్నమైనా వెల్లుల్లి కారంతోనే కొంచెం నెయ్యేసుకొని తింటే బావుంటుంది. నేనైతే ఇద్దరప్పుడు నేను ఈ వెల్లుల్లి కారమే తిన్నాను. సో, నాకలా అలవాటనమాట వెల్లుల్లి కారం తినడం. వేడి వేడి అన్నంలోకి ఇలా ఏసుకొని తింటే సూపరుంటుంది టేస్ట్. మా పిల్లలకి బాగా నచ్చింది. "నాకిచ్చేయి మమ్మీ ప్లేట్ నేను తింటా" అంటుంది మా చిన్నోడు. పాపం మా ఆయన్ని మర్చిపోయాను. ఆయనే చేయమన్నారు. ఆయనకే పెట్టడం మర్చిపోయాను. అక్కడ కూర్చొని చూస్తా ఉన్నాడు సైలెంట్‌గా. సో, మీరు